క్రికెట్లో ఇండియా పాకిస్తాన్ తలపడితే ఉండే మజాయే వేరు. రెండు జట్లు ఎప్పుడు తలపడినా ఆ ఊపు వేరేలా ఉంటుంది. అభిమానులకు కావాల్సినంత కిక్ వస్తుంది. వరల్డ్ కప్ లో తలపడితే అభిమానులు ఊగిపోతారు. దాయాదుల పోరును ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్ లోనూ భారత్, పాక్ తలపడబోతున్నాయి. న్యూయార్క్ లో తొడగొట్టబోతున్నాయి. అయితే రికార్డులో టీమిండియాకు ఫేవర్ గా ఉన్నాయి. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో రెండు జట్లు 8వ సారి తలపడబోతున్నాయి. ఇప్పటి వరకు తలపడిన 7 మ్యాచ్ల్లో భారత్ 6 మ్యాచ్ల్లో గెలిచింది. పాకిస్తాన్ ఒక్కసారి మాత్రమే పైచేయి సాధించింది. ఈ రికార్డులు సైకలాజికల్ గా టీమిండియాకు అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. 2007లో జరిగిన తొలి టీ20 వరల్డ్ కప్ లో భారత్, పాక్ గ్రూప్ దశలో ఢీకొట్టాయి. డర్బన్ లో జరిగిన మ్యాచ్లో టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. 9 వికెట్లు కోల్పోయి 141 పరుగులు సాధించింది. రాబిన్ ఊతప్ప 39 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ధోని 31 బంతుల్లో 33 పరుగులు సాధించాడు. చేజింగ్ లో మిస్బా ఉల్ హక్ పోరాటం చేశాడు. 35 బంతుల్లో 53 పరుగులు సాధించాడు. దీంతో పాకిస్తాన్ కూడా సరిగ్గా 141 పరుగులే చేసింది. ఫలితం తేల్చేందుకు సూపర్ బౌల్ తప్పలేదు. సూపర్ బౌల్లో పాకిస్తాన్ రెగ్యులర్ బౌలర్లను వినియోగించింది. ధోని మాత్రం భిన్నంగా ఆలోచించాడు. పాక్ పై 3-0తో విజయాన్ని అందుకున్నాడు. 2007 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లోనూ భారత్, పాక్ ఢీకొట్టాయి. జోహెన్నస్బర్గ్ లో జరిగిన మ్యాచ్లో గంభీర్ 54 బంతుల్లో 75 రన్స్ చేశాడు. రోహిత్ శర్మ 16 బంతుల్లో 30 పరుగులు సాధించాడు. దీంతో భారత జట్టు 5 వికెట్లకు 157 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ చివరి వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగింది. ఆఖరి ఓవర్లో పాక్కు 13 పరుగులు అవసరమయ్యాయి. అయితే జోగిందర్ శర్మకు ధోని బంతిని అప్పగించాడు. జోగిందర్ వేసిన రెండో బంతిని మిస్బా ఉల్ హక్ సిక్సర్గా మలిచాడు. 4 బంతుల్లో 6 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత భారీ షాట్కు యత్నించిన మిస్బా ఉల్ హక్ క్యాచ్ అవుట్గా వెనుతిరిగాడు. భారత్ ఛాంపియన్ గా నిలిచింది. 2012లోనూ టీమిండియా, పాకిస్తాన్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో దాయాది జట్టు 128 పరుగులు చేసింది. ఆ తర్వాత చేజింగ్ లో కోహ్లీ సత్తా చాటాడు. 61 బంతుల్లో 78 పరుగులు చేశాడు. 3 ఓవర్లు బౌలింగ్ చేసి 21 పరుగులే ఇచ్చాడు. 1 వికెట్ కూడా తీశాడు. 2014లో మీర్పూర్లో జరిగిన మ్యాచ్లోనూ పాక్ పై టీమిండియా సత్తా చాటింది. పాక్ 130 పరుగులు చేయగా మరో 9 బంతులు ఉండగా భారత్ గెలిచింది. 2016లో కోల్కతాలో పాక్ 118 పరుగులకు పరిమితమైంది. ఆ తర్వాత 25 బంతులు ఉండగానే ఇండియా గెలిచింది. కోహ్లీ 37 బంతుల్లో 55 పరుగులు చేశాడు. 2021లో మాత్రం టీమిండియాపై పాక్ గెలిచింది. భారత్ 151 పరుగులు చేయగా 1 వికెట్ కూడా కోల్పోకుండా టార్గెట్ ను పాక్ ఛేదించింది. రిజ్వాన్ 79, బాబర్ అజం 68 పరుగులతో నాటౌట్గా నిలిచారు. గతేడాది మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. పాకిస్తాన్ 159 పరుగులు చేయగా ఆ తర్వాత భారత్ తడపడింది. కోహ్లీ మాత్రం నిలబడ్డాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా రఫ్ ఆడించాడు. 53 బంతుల్లో 82 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. టీమిండియాకు మెమరబుల్ విజయాన్ని అందించాడు.